నమస్తే, నేను సిరి. పుష్ప 2 ఈ సినిమా రిలీజ్ కాకముందు నుంచి కూడా చాలా అంటే బస్ మామూలుగా అయితే లేదు, దానికి హైప్ అయితే మస్తు ఇచ్చిండ్రు. అండ్ అట్లనే రిలీజ్ అయినాక కూడా అన్ని చోట్ల కూడా కలెక్షన్స్ అయితే భారీ అయితే వసూలు చేసింది. ఇక అట్లనే చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే మంచిగానే ఉంది, హిందీలో కూడా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఇటు చూసినట్టయితే తూర్పు గోదావరి జిల్లాలలో అంటే ఏపీలో తూర్పు గోదావరి జిల్లాలలో మాత్రం వీక్ అనే టాక్ అయితే వస్తుంది. ఇది మరి ఎవరి ప్రభావం అనేది కూడా కొంత చర్చనీయాంశమైంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మరి పుష్ప 2 అన్ని రకాలుగా అంత మంచిగా కలెక్షన్స్ అంతా కూడా హిందీ అన్ని వర్షన్లో కూడా మంచిగా కలెక్షన్స్ సాధిస్తుంటే ఎందుకు తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం వీక్ అనే టాక్ వస్తుంది సార్? అంటే ఒక తూర్పు గోదావరి కాదమ్మా, ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ అనే టాకే ఉంది. అంటే అంతేం లేదు కదా, సినిమా బాగుంది ఒకసారి చూడొచ్చు అనేలాగే ఉంది తప్ప పుష్ప 1కి వచ్చినంత క్రేజ్ అయితే దీనికి రావట్లేదు. ఎందుకంటే పుష్ప 1 ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది ఇలా ఉంటుందని ఎవరు అనుకోలేదు. బట్ అశాంతం అక్కడ 2.5 గంటలు, సుమారుగా 2.5 గంటలు పుష్ప 1కి ప్రేక్షకుని అలా కూర్చోబెట్టేశాడు ఆయన. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, బన్నీ డీగ్లామరైజ్డ్గా కనబడడం కానీ అంతా కూడా నిజంగా ఒక కూలీవాడు, ఒక మాస్ లీడరు హీరో అయితే ఎలా ఉంటుంది అలాగే చూపించారు. జనాలకు అది ఎక్కేసింది. అంతవరకు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మనకి అటువంటి అది రాని సబ్జెక్ట్ మనకి తెలుగు వారికి కానీ త్రూ పాన్ ఇండియాలో కానీ. బట్ బాలీవుడ్ వాళ్ళకి బేభత్సంగా నచ్చేసింది. వాళ్ళకి ఎప్పుడు ఎంతసేపు హీరోలకి మీసాలు గడ్డాలు ఉండవుగా, క్లీన్ షేవ్, ఒక 2-3 డ్యూయెట్లు, ఒక పార్టీ సాంగ్, ఇట్లాగే లవ్ ఇట్లాంటివి ఉంటాయి తప్ప ఇట్లాంటి స్మగ్లింగ్, ఒక దాన్ని చేజింగ్ చేయడము ఇట్లాంటివి అనేది చాలా అరుదు ఉంటాయి, కానీ చాలా అరుదు. లేదంటే కొంచెం కళాఖండాలు ఉంటాయి, దంగల్ లాంటి కొన్ని కళాఖండాలు ఉంటాయి తప్ప ఇట్లాంటివి ఉండవు. సో వాళ్ళకి ఎందుకో బాగా నచ్చేసింది. సో ఇప్పుడు కూడా అదే ఆస్పెక్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పార్ట్ 2 కూడా నచ్చచ్చు. ఇప్పుడు మనకేంటంటే ఒక భారీ ఎక్స్పెక్టేషన్ అయిపోయింది. భారీ ఎక్స్పెక్టేషన్ కూడా ఒక డ్రాబ్యాక్ అయ్యిండొచ్చు సినిమాకి. టికెట్ల రేట్లు పెంచడము ఇవన్నీ పక్కన పెడితే, ఇకపోతే పవన్ మేనియా కూడా దీని మీద పనిచేసింది అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఒక ఉభయ గోదావరి జిల్లాలు కదా, ఇప్పుడు 4 జిల్లాలు అయ్యాయి. మొత్తం 4 జిల్లాల్లో కాకుండా ఉత్తరాంధ్రలో కూడా డల్ అయింది సినిమా. ఎందుకంటే చాలా సందర్భాల్లో బాలసుబ్రహ్మణ్యం గారు కూడా బతికున్న రోజుల్లో పాడుతా తీయగా సంబంధించి మహానుభావుడు ఎప్పుడు చెప్పారు, ఉత్తరాంధ్ర వైజాగ్ టాక్ ఏదైతే సినిమాకి వస్తుందో అదే జెన్యూన్ టాకు, అండ్ మోర్ ఓవర్ దాని బేస్ అయ్యే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఆయన. సో ఇక్కడ కూడా వైజాగ్, ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం అవి చూస్తే కూడా ఎందుకో ఓకేరా సినిమా, యావరేజ్ రా అన్న టాకే వచ్చింది. అయితే పవన్ ఫ్యాన్స్ లేదా మెగా ఫ్యాన్స్ దీన్ని దూరంగా పెట్టారా, లేదంటే మరి వేరే ఇతర కారణాలా అంటే అలా చెప్పుకోవడానికి కూడా లేదు. ఒకవేళ నిజంగా మెగా ఫ్యాన్స్ కారణమయ్యి మెగా ఫ్యాన్స్ తలుచుకుంటే హిట్ చేసేస్తారనుకుంటే చిరంజీవి గారి సినిమా బోలా శంకర్ సూపర్ హిట్ అవ్వాలిగా. డిజాస్టర్ కదా అది కూడా. అలాగే అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు అలాగైతే ఎన్టీఆర్ గారు కాదు ఏంటది, పవన్ కళ్యాణ్ గారిది ఇంకో సినిమా అప్పట్లో కూడా ఫెయిల్ అయింది. అంటే గతంలో కాదు, దానికన్నా ముందు నిజంగా పవన్ మేనియా పనిచేసేవాడంటే అంతగా ఆడను కూడా. ఇప్పుడు బ్రో ఉంది, బ్రో కూడా ఆడింది కానీ ఓ మోస్తరుగా ఆడింది బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అక్కడ పవన్ కళ్యాణ్ ఒక చరిష్మా మీద కంప్లీట్గా ఆయన దీని మీద ఆడింది తప్ప, ఎందుకంటే ఆల్రెడీ తమిళ వెర్షన్ చాలా మంది చూసేశారు దాన్ని, బ్రోది వినోదయ శతం అని. అలాగా ఇప్పుడు సినిమాలాగా చూడాలి. అయితే ఇక్కడ మరలా సినిమా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ వేరు, జన సైనికులు వేరు అనేది ఒక కొత్త వాదం వినిపిస్తుంది. మేబీ అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఒక హీరోగా చాలా ఇష్టం. బట్ రాజకీయ నాయకుడిగా అంటే మాత్రం క్వశ్చన్ మార్కే. నేను అంటే అలా అవునన్ను కాదన్నా, చాలా మంది కూడా ఎందుకు క్వశ్చన్ మార్క్ నేను అంటున్నానంటే, ఆయన అంటే అరే చాలా మంచి వ్యక్తే, రాజకీయాల్లోకి వస్తే ఈయన మార్చేస్తారా, లేకపోతే ఈయన మారిపోతాడా, లేదంటే ఈయన్ని అనవసరంగా నోటుకొచ్చిన ప్రతి ఒక్కరు తిడతాడు కదా. అలాగే తిట్టారుగా, ఆయనకి ఏ పాపం తెలియకపోయినా ఏం చేయకపోయినా చాలామంది తిట్టారుగా. సో ఇట్లాంటి యాంగిల్లో నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇది ఇలా పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు కార్యకర్తలు, వాళ్ళకి ఇటు మెగా ఫ్యాన్స్తో సంబంధం లేదు, టీడీపీతో ఉంది. బట్ కూటమికి వ్యతిరేకంగా వెళ్ళి బన్నీ గారు అక్కడ శిల్పారావిని కలిశారు కాబట్టి అక్కడ చిన్న ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు. కానీ ఎంతమందికి ఉంటుంది? రాజకీయ పరంగా బన్నీ రాజకీయ పరంగా లేరు కాబట్టి సినిమాగా చూసేవాళ్ళు ఆదరించవచ్చు. క్లియర్. సో అందుకు సినిమాలా చూడాలనేది కూడా చాలామంది అభిప్రాయం. ఇవాళ
కొంతమంది రాజకీయ నాయకులు కూడా అదే చెప్తున్నారు, సినిమాని సినిమాలాగా చూడండి, దాన్ని రాజకీయాలకి ఆపాదించేసి ఆయన ఇలా అన్నాడు అలా అన్నాడు, సినిమాలో ఏ డైలాగ్ అన్నా దాన్ని మమ్మల్ని ఉద్దేశించి అన్నాడు, మా కోసమే అన్నాడు అన్నట్టుగా ఆపాదించేసి లేనిపోని డైలాగ్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు కొంతమంది. అది తప్పది. ఎందుకంటే సినిమాని సినిమాలా చూడండి, బాగుందా సూపర్ అని చెప్పండి. అంటే కొన్ని డైలాగ్స్ కూడా లేకుండానే కొంతమంది యూట్యూబర్స్ ఏం చేశారంటే ఇది వాళ్ళ ఉద్దేశాన్ని అన్నాడని చెప్పేసి పెట్టి నేను సినిమా చూశాను కదా, అంటే డైలాగ్స్ సినిమా పరంగా ఉన్నాయి. ఎక్కడ కూడా బన్నీ గారు కావాలని లేదా సుకుమార్ గారు కావాలని చిరంజీవి గారిని లేదా మెగా ఫ్యామిలీని కించపరిచేలాగా లేదా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా లేదు. ఎందుకు మరి అట్లాంటివన్నీ క్రియేట్ చేశారంటే దీనికి అంతటికి బీజం పడింది మళ్ళీ శిల్పారావు గారి దగ్గరికి వెళ్ళడమే. ఇప్పుడు ఆయన చేసింది తప్ప ఒప్ప అనే విషయం పక్కన పెడితే వ్యక్తిగతం కదా, అది వ్యక్తిగతం అయినా కానీ నువ్వు మా మెగా కాంపౌండ్ లో హీరో నువ్వు ఆ ఇంటికి ఎలా వెళ్తావు అన్నది వీరికి నచ్చలే. వీరికి నచ్చింది ఇది. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారమ్మా, మీరు మీ బ్రదరు ఉన్నారు, మీ బ్రదరు పోటీ చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ కూటమి తరపున పోటీ చేస్తున్నాడు, మీరు వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందమ్మా? మీ బ్రదర్ పక్కన ఉన్నాడు ఏమంటాడు, అదేంటారా మీ అక్క వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, అది లేదురా జస్ట్ విష్ చేయడానికి వెళ్ళడం ఏంటి ఎలక్షన్స్ ముందు? నీవేపు ఉండాలి ఈ టైంలో మన ఎలక్షన్స్ బోల్డ్ ఉన్నాయి కదా, ఇప్పుడు విష్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా, అంటే నువ్వు నిలబడడం వాళ్ళకి ఇష్టం లేదా అన్నట్టు అడుగుతారా అడగరా ఆ ఇంట్లో వ్యక్తుల్ని? సో ఇప్పుడు అదే రైజ్ అయింది. లేదు నాకు రాజకీయాలు వేరు, హీరో వేరు, ఫ్యామిలీ వేరు అని అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బన్నీ గారు ఫాదర్ అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్లోనూ లేకపోతే మాదైకి సంబంధించి నిలబడ్డారు అనుకుందాం. ఈయన మాకి అల్లు అరవింద్ గారికి వేయకుండా వేరే వారికి వేస్తే ఎలా ఉంటుంది? వేరే వారి దగ్గరికి వెళ్ళి కలిస్తే ఎలా ఉంటుంది? వేరే వాళ్ళ ప్యానెల్లోకి వెళ్ళి కలిసి నేను మీ వెనకే ఉంటాను అంటే ఎలా ఉంటుంది? అరే తండ్రి కొడుకులు వేరు వేరు, వీళ్ళొక ప్యానెల్ వాళ్ళొక ప్యానెల్ అన్నట్టుగా ఉంటుందా లేదు? అంటే ఇక్కడ అది జనాలకు అలా అర్థమైంది. కానీ ఇక్కడ మన బాలకృష్ణ గారి టాక్ షోలో అయితే తను క్లియర్ గా చెప్పిండు ప్రతి ఒక్కటి కూడా. ఆయన ఆయన క్లియర్ గా నాకు ఆ సబ్జెక్ట్ వరకే నాకు నచ్చదు తప్ప వ్యక్తి కాదు అని అన్నాడు. బట్ కానీ దానికి కూడా ప్రేక్షకుడు ఏమంటున్నాడు, ఇదేంటిది ఆవకాయ అంతా కూడా ఆ ముక్క ఒక్కటే నాకు నచ్చదు తప్ప ఆవకాయ అంతా నాకు ఇష్టం అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు ఈయనేమన్నాడు, నాకు ఆ ఆవకాయ జాడితో సంబంధం లేదు, బట్ ఆవకాయల ముక్క అంటే నాకు ఇష్టం అని చెప్పి ఆ ఆవకాయ ముక్క దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? శిల్పారావు దగ్గరికి వెళ్ళాడు ఆయన. మరి ఆవకాయ నచ్చాడంటే, ఆవకాయల ముక్క నచ్చాడంటే ఆవకాయ అంతా నచ్చినట్టేగా. అది ప్రేక్షకులకు అర్థమైన విషయం. ఇలా వెళ్ళడం ఎంతవరకు కరెక్టు? వెళ్ళకూడదు కదా, ఎందుకు వెళ్ళారు అనేది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఉందమ్మా, బీఆర్ఎస్లో వచ్చి చాలా మంది వేరే కాంగ్రెస్లోకో బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. కానీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు వెళ్ళకూడదుగా, వెళ్ళలేరుగా, కుటుంబ సభ్యులు కదా. ఇప్పుడు మనం కొంతమంది పార్టీ సభ్యులు అంటే ఇట్లానే చూసుకున్నట్టయితే మనం మహారాష్ట్రలో చూసుకున్నట్టయితే బాబాయ్ అబ్బాయి వేరు వేరు అట్లా అట్లా ఉన్నాయి కదా. రాజకీయాల్లో ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ అంతవరకు అంటే ఒక ఫ్యామిలీ ఒక పార్టీ లాగా తీసుకునే వరకే అంటే జనాలకు అలా అర్థమైంది అంటున్నాను. అరే ఎందుకు అంతా మీ మెగా ఫ్యామిలీ మెగా హీరోలు అందరూ కూడా ఒకటే ఫ్యామిలీగా అనుకున్నాం మేము, మీరు ఇలా వెళ్ళడం వల్ల మీరు ఏ సందేశం ఇస్తున్నట్టు మాకు ఎలా అర్థమైంది అనేది అక్కడ స్టార్ట్ అయింది. అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది, చాలా ఇదిగా మాట్లాడుకున్నారు, చాలా వాళ్ళు దుమ్మెత్తి పోసుకున్నారు. అసలు బన్నీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఎవరు ఏం మాట్లాడలేదు. నిన్న లేదు మొన్న నాగబాబు గారు కూడా సినిమాని సినిమాలాగా చూడండి ఆదరించండి అని చెప్పాడు ఆయన. మరి అలాంటి సందర్భాల్లో ఇంకేమి తీసుకుంటారు? అయితే సినిమాలో దమ్ముంటే ఏ గోదావరి జిల్లా కాదు, శ్రీకాకుళం కాదు, ఉత్తరాంధ్ర కాదు, ఎక్కడైనా ఆడుతుంది. దమ్ము లేకపోతే ఎంత ప్రైజ్ చేసినా ఎంత పబ్లిసిటీ చేసినా ఎన్ని రోజులు ఆడించగలుగుతారు చెప్పండి. కాబట్టి అక్కడ పవన్ మార్కు వల్ల పవన్ ఫ్యాన్స్ వల్ల సినిమా ఆడట్లేదు అనేది నేనైతే ఏకీభవించను. సినిమా అబవ్ యావరేజ్గా వెళ్తుంది కాబట్టి దానివల్ల మేబీ పవన్ ఫ్యాన్స్ ఇంపాక్ట్ అని అంటున్నారు తప్ప అది కరెక్ట్ కాదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.